టిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎంతో మంది మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం డాక్టర్ సుమన్ గారితో మళ్ళా కెనడా నుంచి మనం ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. వారితో ఇంత ముందర సూక్ష్మ ధ్యానం మీద మనం ఎపిసోడ్ చేయడం జరిగింది. దాన్ని ఎంతో మంది ఇష్టపడి వారి ఎపిసోడ్స్ చేయమని మళ్ళీ మళ్ళీ అడిగారు. కాబట్టి వారితో ఈ యొక్క సూక్ష్మ ధ్యానం అంటే అండాండ స్వరూపం నుంచి ఈ యొక్క విశ్వస్వరూపం అంటే బ్రహ్మాండ స్వరూపం దాకా ఉన్నటువంటి సూక్ష్మం నుంచి మోక్షం అన్నట్లుగా, సూక్ష్మం నుంచి ఈ యొక్క విశ్వం అన్నట్లుగా, ఈ యొక్క సూక్ష్మం ఏంటి, ఈ యొక్క విశ్వం ఏంటి, విశ్వం నుంచి సూక్ష్మానికి ఎట్లా శక్తి కనెక్ట్ అవుతుంది, అలా విశ్వంలో జరిగే మార్పులు ఏంటి అనేది ఒక సైంటిఫికల్గా అలాగే ఆధ్యాత్మికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే విశ్వంలో జరుగుతున్న మార్పులు ఏంటి, విశ్వంలో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి మన మీద ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయాలపైన మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేయబోతున్నాం. నమస్కారం అండి. నమస్తే రవి శాస్త్రి గారు. నమస్తే అండి. మీ యొక్క మొట్టమొదటి ఇంటర్వ్యూ బాగా సెన్సేషనల్ అయిపోయింది. అంతా మీరు, బ్రహ్మర్షి పత్రిజీ గారు, మీ పిరమిడ్ మాస్టర్లు, మా ధ్యానం చేసేటువంటి అందరి ఈరోజు మనం అనుకున్నాం ఇది సూక్ష్మం నుంచి విశ్వం వరకు ఎట్లా కనెక్టివిటీ అనేసి. అసలుకి ఈ సూక్ష్మం ఏంటి, సూక్ష్మం నుంచి ఎలా కనెక్ట్ అవుతాం విశ్వానికి? వెరీ గుడ్, చాలా బాగుంది, మంచి టాపిక్. తప్పకుండా మనం దాని గురించి అనేక కోణాల్లో దాన్ని విశ్లేషిద్దాం. దాన్ని అఫ్ కోర్స్ మళ్ళీ అనుభవాలని జత చేసుకుని చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనం జత చేసుకుందాం. అసలు ఈ విశ్వము సూక్ష్మాన్ని కలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకము అనండి, దాన్ని మంత్రం అనండి, మనందరికీ తెలిసిందే. అది మనందరం దాన్ని జపిస్తుంటాం, వింటుంటాం, దాని మహత్యం గురించి ఎంతో మాట్లాడుతుంటాం. ఆ మంత్రంలో మొత్తం విశ్వం నుంచి సూక్ష్మం వరకు అంతా దాని అర్థము పరమార్థము చాలా అద్భుతంగా నింపబడి ఉన్నటువంటి మంత్రం అది. మనందరము జపించే మంత్రము గాయత్రి మంత్రము. సో అందులో మీరు చూస్తే మొట్టమొదటి లైన్ లో చూస్తే ఓం భూర్భువః స్వః, రైట్? ఈ 4 చాలు మనకి ఈ విశ్వాన్ని సూక్ష్మానికి వెళ్ళడానికి. ఓం మనకి తెలుసు ప్రణవనాదం. ఓం అంటే బ్రహ్మ స్వరూపం, ఓం అంటే బీజాక్షరం, ఓం అంటే ఈ సృష్టికి బీజం. అక్కడ ఆ బీజం నుంచి మొదలయ్యి భూర్ అంటే భూలోకము, భూర్లోకం కదా, సువర్లోకం, మహా జన తప సత్య. తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత ఆ పదార్థానికి, ఆ భూమి అనే పదార్థానికి ఆర్ శరీరం అనే పదార్థానికి శక్తి రావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భువః, ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి వచ్చిన తర్వాత జీవుడు నిలబడతాడు. ఆ జీవుడు నిలబడడానికి లోపల కావాల్సినటువంటి ఇంకొక అత్యద్భుతమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తి సువహ, ఆత్మ శక్తి. సో దీనిలో మీరు చూస్తే రేడియేషన్ ఉంది, వైబ్రేషన్ ఉంది, మేనిఫెస్టేషన్ ఉంది. ఆత్మ ఇస్ రేడియేషన్, ప్రాణిక్ శక్తి ఇస్ వైబ్రేషన్, శరీరము ఇస్ మేనిఫెస్టేషన్. సో విశ్వం నుంచి సూక్ష్మము, సూక్ష్మం నుంచి విశ్వము ఒక్క ఈ 4 పదాల్లో పూర్తిగా దానిలో నిండి ఉంది. అయితే నాకు ఎప్పుడు కూడా స్వానుభవాలని షేర్ చేసుకుని దాంతో మనము ఈ ఆధ్యాత్మికం కానివ్వండి, శాస్త్రీయమైనటువంటి కాన్సెప్ట్స్ ని మనం పరీక్షగా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది, వినేవాళ్ళకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. సో నా అనుభవం చెప్తాను మీకు, సూక్ష్మ నుంచి విశ్వం ఎలా జరిగింది అనేది. 14 సంవత్సరాల క్రితం మీరు ఇది వరకు ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నట్టుగా నేను సునీతమ్మ అనేటువంటి ఒక ఏన్షియంట్ సేజ్, ఒక డివైన్ మాస్టర్ దగ్గర నేను కలవడం జరిగింది. 14 సంవత్సరాల నుంచి ఆవిడ దగ్గర నేను శిష్యరికం చేస్తున్నాను. ఇవన్నీ మనం చాలా క్లుప్తంగా డీటెయిల్ గా ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం. అయితే నేను ధ్యానం, సూక్ష్మ ధ్యానం మొదలుపెట్టి నా అనుభవాలు ఎప్పుడైతే ఆ సూక్ష్మ అనుభవం నేను స్టార్ట్ చేశానో ఆ కొద్ది రోజులకే నాకు ఒక స్వామీజీ కూడా పరిచయం అవ్వడం జరిగింది. మాటల్లో ఆయనతో నేను రకరకాల ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి నేను ఆయన్ని ఒక ప్రశ్న వేశాను.
మనము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటుంటాం కదండి, ఈ దేవుళ్ళు. మరి నేను సూక్ష్మ ధ్యానం అనేది చేస్తున్నాను. అసలు ఆ ముగ్గురిని నేను చూడాలి, చూసి నేను అనుభవించాలి. అనుభవించాలంటే ఏం చేయాలి అని అడిగాను. ఆయన చాలా సింపుల్ గా నవ్వుతూ, నువ్వు చేస్తున్నటువంటి సూక్ష్మ ధ్యానమే నీకు ఆ దర్శన భాగ్యం కలిగిస్తుంది అని చెప్పాడు. సో నేను ఓకే, ఏదో మామూలుగా అనేసి ఉంటారు యథాలాపంగా అని నేను దాన్ని వదిలేశాను. విచిత్రమైన సంగతి ఏమిటంటే, అలా అని తర్వాత ఆ రోజు నేను రాత్రి పడుకున్నాను. నిద్రపోయిన తర్వాత మనకు మామూలుగా కళలు వస్తూ ఉంటాయి, డ్రీమ్స్ అంటాం వాటిని. కళలు చాలా వరకు వాటిలో నిజాలు ఉండవు. కళలు మోస్ట్లీ మనకేంటంటే దినచర్యలో జరిగేటువంటి మన అనుభవాలు, వాటిని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవడము, పాతవి జరిగినవి కళల్లోకి వస్తుంటాయి, ఇలా జరగడం జరుగుతుంది. అయితే విజన్స్ అంటారు. విజన్స్ ఏంటంటే మీకు అసలు నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది ఒకటి. రెండోది, మీరు దాన్ని మర్చిపోరు, జీవితాంతం కూడా మర్చిపోరు దాన్ని, ఆ విజన్స్ అనేది. ఇన్ఫాక్ట్ మీరు కూడా చెప్తారు, మీ అస్ట్రాలజీ ఎట్లా మీరు ఆ విజన్స్ ద్వారానే నేర్చుకున్నారు మీరు అవన్నీ, కరెక్ట్? నా ఎక్స్పీరియన్స్ లో షేర్ చేశాను. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో అవి విజన్స్, మీకు తెలుసు ఆ విజన్స్ అంటే ఏంటో. సో నాకు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, చక్కగా నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన ధ్యానంలోకి. ఆ తర్వాత ఒక విజన్, ఆ విజన్ లో ఏంటంటే నేను సునీతమ్మని అడిగాను అనమాట, ఈ విశ్వాన్ని, విశ్వరూపాన్ని, ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను, ఎలాగా అని అడిగాను. అడిగితే ఆవిడ ఒక్కసారి జస్ట్ నన్ను ఇలాగా ట్యాప్ చేసినట్టుగా చేసి, అదిగో చూడు అని అన్నారు. అంతేనండి, నేను ఒక్కసారిగా నా శరీర స్పర్శను పూర్తిగా మర్చిపోయాను. నా మనస్సు పూర్తిగా నిలిచిపోయింది. పూర్తిగా నేను ఆ విశ్వంలోకి, ఆ అంతరిక్షంలోకి వెళ్ళిపోయాను. ఆ అంతరిక్షంలో నాకు కోటాను కోట్ల సూర్యులు, కోటాను కోట్ల ప్లానెట్స్, మనకున్నటువంటి నక్షత్ర మండలాలు, ఇవన్నీ ఒక్కసారిగా అలాగా అనుభవం అన్నమాట. ఆ అనుభవం ఎంత అంటే ఆనందకరం అంటే, ఒక బ్లిస్ అంటారు చూడండి, ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని నేను అక్కడ అనుభవించాను. శరీరం లేదు, మనసు లేదు. అంటే ఇది నేనేదో నా 2 కళ్ళతో చూసినటువంటి కూడా కాదు. ఇప్పుడు మనకంటారు మూడో నేత్రం ఉంటుంది అనేసి. ఆ మూడో కన్నుతో చాలా విషయాలు మనకు తెలుస్తాయి అంటారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, అంటే మూడో కన్ను అంటే మనకి ఇక్కడ ఏదో మూడో కన్ను ఒకటి సపరేట్ గా ఉంటుందని కాదు. ఆ చర్మ చక్షువులు కాకుండా ఆ సూక్ష్మ చక్షువులు, ఆ సూక్ష్మ నేత్రం, మనోచక్షువులకు అతీతమైనది. ఆ సూక్ష్మ నేత్రం అంటే ఏమిటి? సూక్ష్మ నేత్రం అంటే అది ఒక ఫిజికల్ పార్ట్ కాదు. అది ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఏదైతే, ఆ బ్రహ్మతత్వాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తామో అప్పుడు మనకు అంతా కూడా ఓపెన్ అయిపోతుంది, అంతా కనిపిస్తుంది, అంతా తెలుస్తుంది, అంతా అనుభవిస్తుంటాం. సో నాకు ఆ అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ సూక్ష్మం ద్వారా ఈ విశ్వాన్ని అసలు ఒక 360 degrees అని కూడా చెప్పలేను, అది ఇంకా బియాండ్ అనమాట. అసలు నేనే విశ్వము అనేటువంటి అనుభవం వచ్చింది. నేను చూస్తున్నాను కూడా కాదు, నేనే విశ్వం అయిపోయాను అనేటువంటి అనుభవం వచ్చింది. సో అక్కడ నేను రియలైజ్ అయింది ఏంటంటే, అనోరణీయాన్ మహతో మహీయాన్. ఓహో, ఈ అణువులో నేను ఏదైతే అనుభవించాను ఆ సూక్ష్మతత్వము, ప్రతి అణువులో, నా శరీరంలో ఉన్నటువంటి అణువులో అదే శక్తి మహత్తులో కూడా ఉంది. ప్రతి చోట విశ్వం అంతా కూడా వ్యాపించినటువంటి శక్తి ఆ శక్తి అని తెలుసుకోవడం జరిగింది. అదే సమయంలో నాకు తర్వాత అఫ్ కోర్స్ మనకి శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పుడు యశోదమ్మ మన్ను తిన్నప్పుడు వెళ్ళి నోరు తెరవమని అడిగినప్పుడు చూపిస్తాడు కృష్ణుడు. నోరు తెరిస్తే మీకు కనిపించేది అందులో విశ్వం. చిన్న బాలుడు నోరు తెరిస్తే కనిపించేది విశ్వం. దానిలో మనకి ఏం తెలుస్తుంది అంటే విశ్వం మనలోనే ఉంది. తర్వాత మళ్ళీ యుద్ధరంగంలో అర్జునుడికి భయభ్రాంతులతో యుద్ధరంగంలో అక్కడ ఆగిపోయినప్పుడు ఎన్నో విషయాలు చెప్పినా కూడా అర్జునుడు ఇంకా భయం నుంచి రాకపోతే, అసలు నువ్వు నిజం చూపిస్తా, నీకు ఈ విశ్వం ఏంటో చూపిస్తానని చెప్పి ఆ విశ్వరూపం చూపించినప్పుడు అదే అనుభూతి మళ్ళీ అర్జునుడు కూడా తనంతా కోటి సూర్యుల కాంతిని చూసి అనుభవించడం, ఆ దీనిలో తను ఆ అజ్ఞానంలో నుంచి, అవిద్యలో నుంచి బయటపడ్డము, ఈ అన్ని అనుభవాలు నాకు చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో ఇది నేను అనుభవించింది నిజమే అన్నమాట. ఈ సూక్ష్మ తత్వాన్ని నేను అనుభవించడం తర్వాత విశ్వతత్వాన్ని కూడా అనుభవించడం జరిగింది. ఇన్ఫాక్ట్ మన ఋషులు మహర్షులు చూస్తే కూడా ఇదే వాళ్ళు ఈ ప్రక్రియలోనే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు ఎక్కడో అంతరిక్షానికి ప్రయాణం చేయలేదు. వాళ్ళకి టెలిస్కోపులు లేవు. అప్పుడు టెలిస్కోపులు తర్వాత వచ్చినాయి. గెలీలియో వచ్చి టెలిస్కోప్ ఇన్వెంట్ చేసి భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పడము,
దీని చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అది 1800s లోనే ఎప్పుడో జరిగింది. కానీ మన ఋషులు ఎలా వేల సంవత్సరాల క్రితం, వేల వేల సంవత్సరాల క్రితం, Right? వేదాల్లో లక్షల సంవత్సరాలు, అప్పటి నుంచే మనకి ఈ యొక్క విశ్వరూప మీరు విశ్వరూప సందర్శన అనుభూతి అంటే మామూలు కాదు. అండాండం నుంచి పిండాండం, పిండాండం నుంచి బ్రహ్మాండ స్వరూపంగా మనకి మనం కనిపించే స్థితిని అనుభవించారు. ఆ అనుభవించి ఒక వ్యక్తి అంత ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలు కూడా క్లీన్ అవుతాయి. ఎంతో మన యొక్క స్థితి మారుతుంది ఆ అనుభూతి వచ్చినప్పుడు. చాలా మనం ఇప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పినట్టు కూడా సూక్ష్మ స్థితి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా సునీతమ్మ గారి దగ్గరికి అదే స్థితికి చేరడము, అందుకని వాళ్ళకి అన్ని రుగ్మతలు పోవడము, వాళ్ళలో ఉన్నటువంటి భయాలు తొలగిపోవడము. ఎందుకు భయం పోతుంది అంటే కృష్ణుడు చెప్పినట్టు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః చయనం క్లేదయంత్యాతో నశోషేతి మారుతః. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ మనస్సు కాదు, నిన్ను అగ్ని కాల్చలేదు, నీరు తాకలేదు, గాలి ఏది చేయలేదు, నిన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు అనేటువంటి సత్యాన్ని మనం అనుభవించినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఒక లెవెల్, అనుభవించినప్పుడు మనకు ఆ భయాలు పోతాయి. అసలు ఇంకా మనకి చావు అంటే కూడా తెలియదు బేసికల్ గా, దానికి అతీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. అందుకనే మనకి ఇక్కడ ఈ సూక్ష్మ ధ్యానంలో ఆ భయాలు పోవడము, పూర్తిగా అసలు మీరు అన్నట్టు రోగాలని నివారణ అవ్వడము జరిగింది. సో ఇది నాకు జరిగినటువంటి అనుభవం. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మంచి దీంతోనే మీరు మొదలు పెట్టారు, అది ఆధ్యాత్మిక పరంగా మనం చూసాము. ఇప్పుడు దాన్నే శాస్త్రీయ పరంగా సైంటిఫిక్ గా కూడా ఒకసారి చూస్తే ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్, మోడర్న్ జనరేషన్ కి చాలా సులువుగా అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రయత్నంలో నేను ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని నేను చదవడం జరిగింది. ఆ పుస్తకం పేరు వ్యూ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. దాన్ని డాక్టర్ జోయల్ ప్రిమాక్ అని, ఆయన ఒక గ్రేట్ అస్ట్రోఫిజిస్ట్. అంటే ఈ భూమండలాలు, నక్షత్ర మండలాలు, గ్యాలాక్సీస్ అసలు ఏం జరుగుతుంది అనేది గత 40-50 సంవత్సరాల నుంచి ఆయన చదువుతూ ఉన్నారు. పెద్ద పెద్ద టెలిస్కోప్ల ద్వారా అవన్నీ చూడడము, ఆ డేటా అంతా కలెక్ట్ చేసి మోడల్స్ క్రియేట్ చేయడము, కంప్యూటర్స్ మీద వాటిని చూడడము, అసలు ఏం జరుగుతుంది అంతరిక్షంలో, విశ్వంలో అనేది ఆయన చేస్తున్నటువంటి రీసెర్చ్, ఆయన చేస్తున్నటువంటి పని. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా క్రూజ్ లో ఆయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సో ఆ పుస్తకంలో ఆయన ఒక 3 మంచి పాయింట్స్ చెప్తారనమాట. మొట్టమొదటి ఆయన ఏమంటారంటే, అసలు మన శరీరంలో ఉన్నటువంటి కణాలు, అణువులు, మన శరీరంలో ఉన్న కణాలు, అణువులే. సో ఇవన్నీ కూడా మనం ఏదో ఇప్పటికిప్పుడు తయారైపోయి ఏదో ఫ్రెష్ గా మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వచ్చినటువంటి బాడీ కాదు ఇది. ఇది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి పైన నక్షత్రాలు, ఎన్నో నక్షత్రాలు తయారవుతున్నాయి, చనిపోతున్నాయి, అవి మళ్ళీ ఇదైపోతున్నాయి, రాలిపోతున్నాయి. ఆ సమయంలో ఆ నక్షత్ర మండలాల్లో ఉన్నటువంటి ఆ పార్టికల్స్, ఆ పదార్థాలన్నీ కూడా వచ్చి ఆ పదార్థాలతో తయారైనటువంటి శరీరం ఇది. అంటే మన శరీరము ఇప్పుడేదో కొత్తగా వచ్చి తయారైనటువంటి కొత్తగా మ్యానుఫ్యాక్చర్డ్ బాడీ కాదు, ఇది రీసైకిల్డ్ బాడీ. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి, ఆ నక్షత్రాల నుంచి, సూర్యుడి నుంచి, వాటి నుంచి తయారై వచ్చి, ఈ చేతిలోది ఒక నక్షత్రం నుంచి వచ్చి ఉండొచ్చు, ఈ చేతిలో అణువు ఇంకొక నక్షత్రం నుంచి వచ్చి ఉండొచ్చు, మన ముఖంలో కణాలు ఇంకెక్కడి నుంచో వచ్చి తయారై ఉండొచ్చు. అవన్నిటిని కలిపి తయారవుతున్నటువంటి శరీరము. కాబట్టి మన ఆలోచనలు కానీ, మన శరీరం కానీ ఇప్పుడేదో వచ్చింది కాదు, కాకపోతే ఎన్నో ఎన్నో జన్మల నుంచి దాన్ని మనం తీసుకొస్తున్నాం. అదే మనం కర్మ సిద్ధాంతంలో కూడా చెప్పుకుంటుంటాం. మనం ఈ జన్మ కాదు, శరీరం అనేది తయారవటం అనేది, అణు నిర్మాణం అనేది ఎన్నో నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళ యొక్క సహాయ సహకారంతో, నక్షత్రవాసుల సహాయకంతోనే ఈ శరీర నిర్మాణం జరిగిందంటారా? కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. సో దాంతోనే జరిగింది. దాంతో జరగడానికి ఇంకా నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ గురించి కూడా చెప్తాను. దానికి వెళ్ళబోయే ముందు సో ఈయన ఇంకొక మాట ఏమంటారంటే, సో అందుకనే మనము మామూలు మనుషులం కాదు, మనలో దివ్యత్వం నిండి ఉన్నటువంటి శరీరాలు ఇవి. దివ్యత్వం అంటే సూర్యుడిలో ఉన్నటువంటి ఏ ప్రకాశము, శక్తి అయితే ఉందో ఆ ప్రకాశ శక్తి కూడా మనలో ఉంది. దాన్ని ఆయన స్టార్ డస్ట్ లూమినస్ బీయింగ్స్ అంటాడు అనమాట ఆయన. అంటే మనలో కూడా ఆ వెలుగు, ఆ శక్తి, ఆ ప్రకాశించగలిగే కెపాసిటీ ఉంది అని అంటుంటారు. ఇన్ఫాక్ట్ అది అగైన్ మళ్ళీ నాకు సూక్ష్మ ద్వారా కూడా ఆ అనుభవం జరిగింది. ఎందుకంటే జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు అది. ఎందుకంటే ఆ సూక్ష్మ ధ్యానంలో ఎప్పుడైతే మేము సునీతమ్మ గారి దగ్గర చేస్తామో
ఆ శక్తి ఎప్పుడైతే ఆ సూక్ష్మ శక్తిని మా లోపల నుంచి బయటికి స్టార్ట్ అవుతుందో ముఖాలన్నీ ఒక వెలిగిపోవడము, చుట్టూ ఒక అద్భుతమైనటువంటి ఆరా రావడము, కళ్ళల్లో ఒక రకమైనటువంటి ప్రకాంతి రావడము, శరీరంలో ఒక ఛాయ పెరిగిపోతుంది. అందరినీ చూస్తానన్నమాట. వచ్చిన వందల మంది స్టూడెంట్స్ ఎవరైతే చేసి వెళ్తారో వాళ్ళ కలర్ ఎలాగన్నా ఉండండి, ముందు ఫోటోలు కూడా తీసి చూపిస్తుంటాను అనమాట. చూడండి మీరు ముందు ఇలా ఉన్నారు, ఇప్పుడు చూడండి ఎలా వెలిగిపోతుందో మీ ముఖం అని. వాళ్ళే చూసి ఆశ్చర్యపోతుంటారు, ఇలా తెల్లగా మెరిసిపోతున్నాం ఏంటి. అదే కదండి మనకి తేజస్సు వచ్చస్సు బ్రహ్మ తేజస్సు అని వేదాలలో చెప్తారు కదా. ఓజస్సు వచ్చస్సు అవుతుంది, వచ్చస్సు తేజస్సు అవుతుంది, తేజస్సు బ్రహ్మ తేజస్సుగా వెళ్తుంది. సాధకుడికి ఫేస్ చూడగానే ఆ ఫేస్ లో ఉన్న గ్లోను బట్టి, కలర్ కాదు ఇంపార్టెంట్, ఆ గ్లోను బట్టి వాళ్ళు ఎంత ఉపాసకులో డిసైడ్ చేస్తారు అనేది అదే కదా. చాలా బాగా చెప్పారు. బ్రహ్మ తేజస్సు చాలా బాగుంది. ఆ బ్రహ్మ తేజస్సు ఎప్పుడు వస్తుందంటే ఆ బ్రహ్మతత్వాన్ని అనుభవించినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఆ బ్రహ్మ జ్ఞానం తెలిసినప్పుడు బ్రహ్మ తేజస్సు వస్తుంది. సో అది ఆటోమేటిక్ గా ఎఫర్ట్లెస్ గా జరిగిపోతుంది. ఒక ప్రక్రియ, ఒక టెక్నిక్ కాకుండా జస్ట్ ఆ వైబ్రేషన్ తో ఇందాక అనుకున్నట్టు ఆవిడలో ఉండే ఆ రేడియేషన్ ఎనర్జీ మనలో ఒక వైబ్రేషన్ గా మారి ఆ వైబ్రేషన్ మనకి మేనిఫెస్టేషన్ ఆ తేజస్సు రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇది ఆయన చెప్పిన ఒక 2 మంచి విషయాలు. ఇంకొక 3వ విషయం, మీరు అంతరిక్షం గురించి అడిగారు. సో దాని గురించి తెలుసుకుందాం. ఈ అంతరిక్షం మనం చూస్తుంటాం, రాత్రి చూస్తున్నప్పుడు మనకి కొన్ని కోట్ల నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి ఆకాశంలో, ఎన్నో నక్షత్ర మండలాలు కనిపిస్తుంటాయి. మనకి తెలియదు, అంతు లేనటువంటి ఈ విశ్వం, దానికి మొదలు ఎక్కడ తెలియదు, దాని అంతము మనకి తెలియదు. సో ఈయన ఏం చేశారంటే అసలు ఈ విశ్వము ఏంటి, ఈ మొత్తం నక్షత్ర మండలాలేనా ఇంకేమైనా ఉందా అనేటువంటి రీసెర్చ్ చేశారు. సో దానిలో ఆయన తెలుసుకున్నది ఏంటంటే అసలు ఈ విశ్వం మొత్తం అంతరిక్షంలో మనకు కనిపించేది ఒక చీకటిలాగా కనిపిస్తుంటుంది. దాన్ని వీళ్ళు డార్క్ ఎనర్జీ అంటారు. ఈ డార్క్ ఎనర్జీ అనేది 70%, 70% అసలు అంతరిక్షంలో ఉంది డార్క్ ఎనర్జీనే అంట. దానిపైన ఇంకొక 24% కాస్మిక్ కోల్డ్ మ్యాటర్ అంటారు. అది కోల్డ్ మ్యాటర్, అది 24%. సో మీరు చూడండి 94% ఆల్రెడీ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, కోల్డ్ డార్క్ మ్యాటర్ లో అయిపోయింది. ఈ 2 ఏంటో ఎవరికి తెలియదు. ఇవి కానీ ఈ సృష్టిని అంతటిని కలిపి ఒక దగ్గరగా ఉంచుతున్నాయి అనేటువంటి విషయం మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. దీనిలో ఒక అపారమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి మూలంగానే ఈ నక్షత్ర మండలాలు గాని, నక్షత్రాలు గాని, ఈ ప్లానెట్స్ గాని, ఇవన్నీ ఒక స్థిమితమైన పద్ధతిలో, ఇప్పుడు మన భూమి ఉంది కరెక్ట్ గా తిరుగుతుంది, ఎక్కడ దాని శృతి తప్పదు, మనకి జర్క్ రాదు ఎక్కడ కూడా, అంత పర్ఫెక్ట్ గా తిరుగుతుందంటే దానికి కారణం ఈ 94% ఏదైతే ఉందో ఇది. ఇక నెక్స్ట్ 4% వచ్చి ఇన్విజిబుల్, మనకు కనిపించినటువంటి కొన్ని ఆటమ్స్ ఉంటాయి. తర్వాత హైడ్రోజన్, హీలియం, అదొక 1.5% ఎంతో అదొకటి ఉంది. అయితే అసలు విషయం ఏంటంటే మనకి కనిపించేటువంటి నక్షత్రాలు, మనకి విజిబుల్ గా కనిపించేటువంటి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు కలిపితే మొత్తం అంతరిక్షంలో వాటి స్థానం 0.01% అండి. ఈ అంతరిక్షంలో మనకు కనిపించేటువంటి 0.01% మాత్రమే. అయితే ఇందులో భూమి ఎంత ఆలోచించండి, 0. మీరు ఎన్ని జీరోలు పెట్టుకోవాలో నాకు తెలియదు. అందులో ఒక కంట్రీ ఎంత, కంట్రీలో మనిషి ఎంత, ఆ మనిషి ఉండే ఇల్లు ఎంత, దానిలో మన శరీరం ఎంత, మనము నథింగ్ అన్నమాట. అసలు ఈ మొత్తం అంతరిక్షంలో అసలు ఎందుకు మనం ఉన్నాము, ఎందుకు ఇలాగా ఒక చిన్న చుక్క కంటే చుక్కలో ఇంకా చాలా 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 సూక్ష్మమైనటువంటి స్థితి మనది. కానీ మనం అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తుంటాం, మన జీవితంలో ఈ ప్రపంచం అంతా ఏదో మన చేతుల మీదుగానే వెళ్ళిపోతున్నట్టు, ఈ ప్రపంచం అంతా మనం నడిపిస్తున్నట్టు, మన ఫ్రెండ్స్ గాని, పిల్లలు గాని, మన భార్య భర్తలు గాని, చిరాకులు, కోపాలు, ఒకరి మీద ఒకరు ఉద్వేగాలు, వీటన్నిటితో మనం ఏదో మనం నడుపుతున్నాం కాబట్టి మనం ఏదైనా పని జరగకపోతే ఇంకెవరి వల్ల జరగలేదు, వీడి వల్ల జరగలేదు, నా వల్ల జరగలేదు అని ఒకరితో ఒకళ్ళు మనం ఇలాంటి కలహాలు సృష్టించుకొని మన జీవితాలు, మన ఆరోగ్యాలు, ఈ ఫాల్స్ ఐడెంటిటీస్, ఈ ఫాల్స్ ఈగోస్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాం. సో ఐ హోప్ ఈ సింపుల్ ట్రూత్, ఈ చిన్ని సత్యం మనం గనక ఒక్కసారి
కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అంతరిక్షంలోకి తీసుకెళ్ళి అలా అంచుల వరకు వెళ్ళిపోయి చూడండి, మీరు ఎక్కడో ఉన్నారు, చాలా చిన్న చుక్క. అయితే గొప్పతనం ఏంటంటే మనం నథింగ్, కరెక్టే ఇది. ఆ నథింగ్ లో కూడా సునీతమ్మ ఏమంటారంటే, ఆ నథింగ్ ఎప్పుడైతే మనం ఆ నథింగ్ ని రియలైజ్ అవ్వాలి, ప్రతి మనిషి రియలైజ్ అవ్వాలి, నేను అసలు ఇది కాదు, ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఏమీ కానటువంటి స్థితి, అది చేరినప్పుడు మనకి ఐఆమ్ సంథింగ్ అనే ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఓహో ఏదో ఉంది నాలో శక్తి, మనం ఏది కాకపోయినా కూడా మనలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని తెలుసుకున్నప్పుడు మనం ఎవ్రీథింగ్ అయిపోతాం, మొత్తం మనమే అయిపోతాం. అదే మళ్ళీ చూడండి, సూక్ష్మం టు విశ్వం కనెక్షన్, అండాండం పిండాండం బ్రహ్మాండం. మళ్ళీ చెప్పారు, అదే కరెక్ట్ గా చెప్పారు. సో ఆ అనుభవం మనకి కావాలి ఈ రోజు. సో అది ఆయన చెప్పినటువంటి 3 పాయింట్స్. ఇంకొకటి ఇందాక మీరు అన్నారు, అసలు ఈ శరీరం నక్షత్రాలతోనే తయారవుతుందా అనేటువంటిది. దానికి ఇంకొక వండర్ఫుల్ ఆస్ట్రోఫిజిస్ట్ డాక్టర్ క్యారల్ స్ట్రైవర్ అని ఉన్నారు. ఆయన లివింగ్ విత్ ద స్టార్స్ అని ఇంకొక పుస్తకం రాశారు. ఆయన కూడా నాసాలో పనిచేసి చాలా మంచి రీసెర్చ్ చేసి దాని ఏమంటారంటే, ప్రతి సంవత్సరము మన భూమి మీద 40 టన్నుల డస్ట్ బయట అంతరిక్షం నుంచి పడుతుందంట. భూమి మీద 40,000 టన్నుల కాస్మిక్ డస్ట్, స్టార్ డస్ట్ భూమి మీద పడి ఎక్కడికి వెళ్తుంది? అది చెట్లు, చేమలు, మనం తినే ఆహారము, మన ఆహారంలో నుంచి మన శరీరం. సో మనం ఆటోమేటిక్ గా వీఆర్ గెటింగ్ క్రియేటెడ్ బై మెటీరియల్ ఫ్రమ్ ది అర్త్ అండ్ ఫ్రమ్ ద కాస్మాస్. బోత్ మన భూమి మీద నుంచి బయట ఉన్నటువంటి అంతరిక్షం రెండిట్లో నుంచి కలిసి తయారవుతున్నటువంటిదే ఈ శరీరము. సో ఇప్పుడు మనకు ఒక విశ్వాన్ని గురించి, విశ్వంలో జరుగుతున్న ప్రక్రియల గురించి ఒక అవగాహన వచ్చింది. నెక్స్ట్ మనం విశ్వం నుంచి ఈ స్థూల శరీరానికి వద్దాం. ఇప్పుడు ఈ స్థూల శరీరం తీసుకుంటే, మీకు ఈ స్థూల శరీరం దేంతో చేయబడింది? ఇప్పుడే అనుకున్నాము, కాస్మిక్ డస్ట్ తో చేయబడింది అని అనుకున్నాం. అయితే మీకు ఈ డస్ట్ ని కూడా మన, అఫ్ కోర్స్ మన శాస్త్రాలు చాలా చక్కగా చెప్పినాయి, పంచభూతాలు అని అంటాం. దేంతో తయారు చేయబడింది? విశ్వంలో ఏ పదార్థమైనా కూడా ఈ పంచభూతాలు. పంచభూతాలు చెప్పండి. ఆకాశాత్ వాయువు, వాయువుతో అగ్ని, అగ్నితో జల, జలం నుంచి పృథ్వీ. ఈ ఐదు పంచభూతాల నుంచే మనకి ఈ శరీరము క్రియేట్ అయింది. ఈ శరీరంలో ఉన్నటువంటి పంచకోశాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు అన్ని కూడా, పంచతత్వాలు, ఇవన్నీ కూడా ఈ పంచభూతాల నుంచి తయారైనవి. సో మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి, కరెక్ట్? మనం ఒక కణాన్ని తీసుకుంటే, సెల్స్ అంటాం కదా, కణాలంటే ఒక సెల్ తీసుకుంటే మీరు చక్కగా విశ్లేషించవచ్చు దాన్ని కూడా ఎట్లాగా పంచభూతాలతో తయారైంది అనేది. ఒక సెల్ కి చుట్టూ ఒక పొర ఉంటుంది, మెంబ్రెయిన్ అంటాం. అది భూమి, ఘన పదార్థం, అది భూ పదార్థం, అది ఓకే. పంచభూతాల్లో భూమితో తయారైనటువంటిది. లోపలికి వెళ్తే మీకు సైటోప్లాజం అంటారు, అంటే నీరు, అది ఉంది. తర్వాత మీకు న్యూక్లిక్ యాసిడ్స్ అని ఉంటాయి, లోపల జరుగుతున్నటువంటి కెమికల్ రియాక్షన్స్ కావాలి. ఆ న్యూక్లిక్ యాసిడ్స్ ఇస్ నథింగ్ బట్ ఫైర్, రైట్? లోపల మనకి వాయువు, ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, అది ఉంది. తర్వాత స్పేస్ ఉంది, లోపల ఆకాశం ఉంది, ప్రతి కణాల్లో ఉంది, కణానికి మధ్యలో ఉంది. సో మనం పూర్తిగా పంచభూతమయం ఈ శరీరం మాత్రం. అయితే ఈ శరీరం కూడా మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా మనం దాన్ని తీసుకుంటుంటాం. ఏదో పుట్టినప్పటి నుంచి దాని మీద పెద్ద ధ్యాస పెట్టము. ఒక పేరు ఇస్తారు, ఆ పేరును పట్టుకుంటాము, ఈ శరీరాన్ని పట్టుకుని ఆ నామరూపాలనే పట్టుకుని మనం వేలాడుతూ ఉంటాం. కానీ మీరు చూడండి, శరీరం పుట్టినప్పటి నుంచి అదే విధంగా ఉందా? లేదు, పెరుగుతూ ఉంది. పెరుగుతుంది, కాస్త కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తగ్గుతూ తరుగుతుంది. సో పెరిగి తరగడమే ఈ శరీరం యొక్క ప్రత్యేకత. అయితే ఈ శరీరంలో మనకి తెలియకుండా ఒక ప్రక్రియ జరుగుతుంది. అదేంటంటే, పుట్టినప్పటి నుంచి కూడా మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన శరీరంలో కొన్ని వేల కణాలు, అంటే సెల్స్, ప్రతి నిమిషము చనిపోతూ ఉన్నాయి, కొత్తవి పుడుతూ ఉన్నాయి. ఇది మనకి తెలియకుండా జరుగుతున్న ప్రక్రియ. కొన్ని వేలు, ఇన్ఫాక్ట్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందంటే ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ, ప్రతి సంవత్సరము మన చర్మం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మారిపోతుంది. మీకు లాస్ట్ ఇయర్ ఉన్న చర్మం ఈ చర్మం కాదు, ఇప్పుడున్న చర్మం కాదు. మీ హార్ట్ లో ఉన్న సెల్స్ అన్ని మొత్తం మారిపోతాయి సంవత్సరంలో.
ఈ పొట్టలో ఉన్నటువంటి అసలు మీరు నిన్న ఉన్న వ్యక్తి ఇవాళ మీరు కాదు. నిన్న వదిలేయండి, ఇందాక ఒక నిమిషం ముందు ఉన్న వ్యక్తి మీరు ఇప్పుడు కాదు. క్షణక్షణం మారుతున్న వ్యక్తి, క్షణక్షణం మారుతున్న వ్యక్తి, అది మన నిజతత్వం. కానీ మనం ఏం చేస్తున్నాము, నేను ఇదే అని దాన్ని పట్టుకుంటాం. మనం నేను ఈ శరీరాన్నే, నేను ఈ పేరునే అని చెప్పి ఆ నేను 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 అని దాన్ని పట్టుకుని ఆ అహంకారంలో మనం ఈ శరీరాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ శరీరం మారుతున్న విషయం మనం గమనించట్లేదు. ఎప్పుడో గమనిస్తాం, ఎప్పుడో పని చేయనప్పుడు పాటలు, ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మో నేను ఏదైతే ఇంక వయసు పెరుగుతున్నట్టుంది నాకు అని గమనిస్తాము. అప్పుడు కూడా చాలా మంది శ్రద్ధ చూపించరు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో హౌ దిస్ ఇస్ చేంజింగ్. అయితే ఈ సృష్టిలో మన శరీరం లాగానే ఇప్పుడు మీరు టెలిస్కోప్ పెట్టుకుని చూస్తే, పెద్ద టెలిస్కోప్, పవర్ఫుల్ టెలిస్కోప్, కొన్ని కోట్ల నక్షత్రాలు ధ్వంసమైపోతున్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు పుడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అది వైట్ హోల్ థియరీ, బ్లాక్ హోల్ థియరీ అంటారు కదా. అవును, రైట్. బ్లాక్ హోల్ లోకి కొన్ని నక్షత్రాలు వెళ్ళిపోతాయి, అలాగే వైట్ హోల్ ద్వారా కొన్ని నక్షత్రాలు సృష్టించబడతాయి అంటారు. కరెక్ట్. అదే విధంగా మన శరీరాలు పుడుతున్నాయి, పోతున్నాయి. అయితే మన ఋషులు చేసినటువంటి గొప్ప ప్రక్రియ ఏంటంటే, సరే ఇదంతా అబ్జర్వ్ చేశారు వాళ్ళు, అసలు ఇదంతా మారుతుంది, శరీరం మారుతుంది, ఇదంతా మారుతుంది. కానీ ఈ మారుతున్న దానికి ఏదో ఒక కారణం ఉంటది వెనకాల, మారనటువంటిది ఏదో ఒకటి ఉంటుంది. దేర్ షుడ్ బి ఎ చేంజ్ లెస్ బిహైండ్ ద చేంజింగ్ అనేటువంటి దీనిలో వాళ్ళు ఏం చేశారంటే, అఫ్ కోర్స్ వాళ్ళకి అప్పుడు టెలిస్కోపులు లేవు, ఏ సైంటిఫిక్ గ్యాడ్జెట్స్ లేవు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఈ సృష్టి మొత్తం ఉంది, సృష్టి మొత్తంలో మనం ఒక భాగమే కదా అందులో. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఒక అన్నము ఉడకబెడుతున్నాం, అందులో కొన్ని వేల గింజలు అన్నం వేసి ఉడకబెడుతున్నాం. అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేస్తామండి మనం? ఒక మెతుకు టెస్ట్ చేస్తాం, ఒక మెతుకు తీసి దాన్ని టెస్ట్ చేస్తాం. అది ఉడికింటే మొత్తం అన్నం ఉడికినట్టే లెక్క. అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే, మనం ఈ అంతరిక్షం మొత్తం చదవక్కర్లా, ఈ అంతరిక్షంలో ఒక చిన్నది ఎవరు, ఈ మానవుణ్ణి తెలుసుకుంటే, అసలు నేనేంటో నిజంగా నేను తెలుసుకుంటే ఈ అంతరిక్షం మొత్తం నేను తెలుసుకునే వాడిని అవుతాను. ఈ పిండాండ స్వరూపాన్ని తెలుసుకుంటే బ్రహ్మాండ స్వరూపం అర్థమవుతుంది అనే కాన్సెప్ట్. అక్కడ వాళ్ళు తపస్సులు మొదలు పెట్టారు, ధ్యానం మొదలు పెట్టారు, లోపలికి వెళ్ళారు 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 ఎక్కడికి వెళ్ళారు? ఫైనల్ గా సూక్ష్మాన్ని పట్టుకున్నారు. నాకు జరిగిన అనుభవం కూడా అదే. ఎప్పుడైతే ఆ సూక్ష్మాన్ని పట్టుకుని అలానే ఉన్నామో మీకు విశ్వం కనిపించింది. వాళ్ళకి ఆ విశ్వం కనిపించింది కాబట్టే వెంటనే వాళ్ళు భూమిని చూడగలిగారు, అసలు భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు చూడగలిగారు. అందుకనే భూగోళము అని మనకి ఎప్పటి నుంచో ఉంది, నవగ్రహాలు ఎప్పటి నుంచో తెలుసు మనకి. ఎలా తెలుసు? వాళ్ళ సూక్ష్మాన్ని పట్టుకున్నారు కాబట్టి విశ్వాన్ని తెలుసుకోగలిగారు. ఈ రోజు అన్ఫార్చునేట్లీ మనం విశ్వం వెనకాల పరిగెడుతున్నాం, అంతరిక్షం ఇంకా ఇంకా దూరం వెళ్దాం, మంచిదే తెలుసుకోవడం సైంటిఫిక్ గా. బట్ ఈ ప్రక్రియని చేసేసారు ఆల్రెడీ. వాళ్ళు చేసేసేసి డిస్టెన్సెస్ కూడా చెప్పారు. భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరము, సూర్యుడి నుంచి ఒక సూర్యకాంతి భూమికి రావాలంటే ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసి చక్కగా హనుమాన్ చాలీసాలో సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్ ని చాలా క్లియర్ గా ఇప్పుడున్నటువంటి కొలతలకి సమానంగా చెప్పడం జరిగింది హనుమాన్ చాలీసాలో. కరెక్ట్ కరెక్ట్. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఇంకొక ప్రక్రియ జరిగింది. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఒక కణం చూశారు. సో కణం వరకు ఇందాక మనం మాట్లాడాం. కణం లోపలికి వెళ్తే మనకి ఏముంటాయి? ఆటమ్స్ ఉంటాయి, అంటే అణువులు ఉంటాయి. అణువులు అంటే మనం తినే పదార్థాలు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, సోడియం, క్లోరిన్, ఇవన్నీ లోపలికి వెళ్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటి? చిన్న చిన్న అణువులే అవన్నీ. ఈ అణువుల్ని ఏం చేశారంటే, వాళ్ళు ఆ అణువుల ఆ సూక్ష్మ శక్తి ద్వారా అణువులోకి ప్రవేశించారు. అణువులోకి ప్రవేశించినప్పుడు మీకు ఏముంటాయి? అక్కడ 3 ఉంటాయి. అక్కడ 3 పదార్థాలు. ఒకటి ఎలక్ట్రాన్, ఒకటి ప్రోటాన్, ఇంకోటి న్యూట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఏం చేసింది? దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే, అణువులో ఒక సెంటర్ న్యూక్లియస్ అని ఉంటుంది. ఓకే, మీకు కనిపిస్తుంది న్యూక్లియస్. దీని చుట్టూ తిరుగుతుంటుంది ఎలక్ట్రాన్స్. దాని పని ఏంటంటే చుట్టూ తిరగడం అన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీతో ఉంటాయి, మైనస్ ఛార్జ్ తో ఉంటాయి. ఈ మధ్యలో
న్యూక్లియస్ అని ఒకటి ఉంటుంది. న్యూక్లియస్ అంటే మధ్య పదార్థం. అక్కడ ఏముంటాయి మీకు ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఏమో పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ తో ఉంటాయి. న్యూట్రాన్స్ కేమో ఏ ఛార్జ్ ఉండదు. అయితే వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఈ 3 శక్తులు ఉన్నాయి. ఈ 3 శక్తులు ఏంటంటే ఎలక్ట్రాన్ వచ్చేసేసి సృష్టికర్త బ్రహ్మశక్తి, ప్రోటాన్ వచ్చేసేసి సృష్టి లయకారకుడు అంటే సస్టైన్ చేసేవాడు ఎవరు విష్ణు శక్తి, రైట్. తర్వాత లోపల న్యూట్రాన్ వచ్చేసేసి శివశక్తి, ఎందుకంటే ఆయనకి ఏ ఛార్జ్ ఉండదు, ఎప్పుడు ఆయన తపస్సులో ఉంటాడు, ఏ యాక్టివిటీ ఉండదు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు. ఆయనకి యాక్టివిటీ వచ్చిందా ప్రళయం వచ్చినట్టే, రైట్. సో అదనమాట, ఆ యాక్టివిటీ వచ్చిందా అంటే మీకు ప్రళయం నిజంగా. ఎందుకనంటే మీకు దాన్ని మీరు సైంటిఫిక్ గా చూస్తే ఎప్పుడైతే మీరు ఆ న్యూక్లియస్ ని బ్రేక్ చేసి న్యూట్రాన్ ని బ్రేక్ చేస్తారో ఫిజన్, న్యూక్లియర్ రియాక్షన్ అంటే ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఎనర్జీ తయారయ్యేది అక్కడి నుంచి అనమాట. బ్రేక్ చేస్తారు, అది బ్రేక్ చేసినప్పుడు ఆ శక్తి భయంకరమైనటువంటి శక్తి అనమాట. న్యూక్లియర్ బాంబ్స్ లో కూడా అదే కదా, అదే ఎగ్జాక్ట్లీ. ఆ న్యూట్రాన్ ని బ్రేక్ చేస్తారు, ఫిజన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దాన్ని ఆపలేరు ఎవరు, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో ఆ న్యూక్లియర్ రియాక్షన్ ని ఉపయోగించే కదా ఎలక్ట్రికల్ శక్తిని కూడా ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటుంది, రైట్. సో అక్కడ దాగింది అనమాట. అయితే ఇంకా అక్కడతో ఆగిపోలేదు. సో ఈ 3 తెలుసుకున్నాం మనం. ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఎవరు? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఇది తర్వాత దీనిలోకి ఇంకా వెళ్తే మీకు క్వార్క్స్ అని ఉంటాయి, అవన్నీ కూడా ఇలాంటి పదార్థాలు. ఇంకా మీరు డీప్ గా వెళ్తే ఏం తెలుసుకున్నారంటే ఈ వీటి మధ్యలో ఒక స్పేస్ అనేటువంటిది, ఒక ఖాళీ ప్రదేశం అనేది ఉంటుందన్నమాట. ఇన్ఫాక్ట్ ఆటమ్, అణువు అయితే ఏదైతే ఉందో అణువుకి బరువు ఈ న్యూట్రాన్ ద్వారా రాదు. మీకు స్పేస్ ఏదైతే ఉందో ఆ ఖాళీ స్పేస్ దాని నుంచి వస్తుందని తెలుసుకున్నారు. స్పేస్ లో ఒక వాయువు ఏమీ లేదు, అక్కడ ఖాళీ అనమాట. అందులో మీకు ఏది ఉండదు, ఖాళీ, కంప్లీట్ వ్యాక్యూమ్ అని అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఆ వ్యాక్యూమ్ లో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఎట్లాంటి శక్తి అంటే మీరు దాన్ని మెజర్ కూడా చేయలేరు, మీరు ఏ టెక్నాలజీ యూజ్ చేసి కూడా దాన్ని మెజర్ చేయలేరు. ఆ శక్తే మన శక్తి స్వరూపం. సో ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ సృష్టిని కనుక నడుపుతుంటే దాని వెనకాల ఉండే శక్తి, ఏ శక్తిని అయితే మనం కొలుస్తామో దేవి స్వరూపంగా, ఆ శక్తి ఈజ్ వాట్ ఈస్ దేర్ యాజ్ స్పేస్, ఎంప్టీ స్పేస్. మనం ఆకాశమే అనంత శక్తి దాగి ఉంది అంటారు కదా. కరెక్ట్. అది ఆ శక్తే సూక్ష్మ శక్తి. ఆ సూక్ష్మంలో మనకి జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఈ మైండ్, ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఏం చేస్తుంటాయి, ఈ మైండ్ అని కలుపుతూ ఉంటాయి, ఎందుకంటే యాక్టివిటీ కదా అవి. ఎలక్ట్రాన్ ఎప్పుడు ఏం చేస్తుంది, ఇంకో దాన్ని ఎట్లా అటాచ్ అవుదామా అని చూస్తుంది, ఇంకోటి ఎలా కలవాలా అంటుంది. ఇప్పుడు ఆటమ్ ఒకటి ఒక అణువు ఉంది, కొన్ని అణువులు కలిస్తే మనకి మాలిక్యూల్స్ తయారైన, మాలిక్యూల్ కలిస్తేనే పదార్థం అనేది తయారవుతుంది. సో ఎలక్ట్రాన్ ఎప్పుడు ఏం చేస్తుంది, ఇంకొక అణువుతో కలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే దాన్ని సృష్టి, క్రియేషన్ అన్నారు. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇది యాక్టివ్ గా ఉన్నంతసేపు మన మైండ్ కూడా మనం యాక్టివ్ గానే ఉంచుతాం. సో సూక్ష్మ స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అన్ని కూడా కంప్లీట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ కి వచ్చేస్తాయి. ఆ రెస్ట్ లో మనం ఆ స్పేస్ లోకి ఎంటర్ అవుతాం, ఆ నథింగ్నెస్ లోకి. ఆ నథింగ్నెస్ లోకి ఎంటర్ అయినప్పుడు నిజంగా మేము చూస్తాం కదా, సూక్ష్మ ధ్యానం చేసిన తర్వాత ఎట్లాంటి ఎనర్జీ వస్తుందంటే, నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, ఒక న్యూక్లియర్ ఎనర్జీ నాలోనే ఉంది అని అనిపిస్తుంది. అంటే అన్ని కూడా న్యూక్లియర్ స్టేట్ కి, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ మొత్తాన్ని కూడా న్యూక్లియర్ స్టేట్ కి తీసుకెళ్లి ఒక్కసారి ధ్యానం నుంచి బయటికి రాగానే ఏటి కార్యక్రమంలోకి అవి రావటం వల్ల ఆటోమేటిక్ గా ఒక న్యూక్లియర్ విస్ఫోటనం జరుగుతుంది అనొచ్చా శరీరంలో? కరెక్ట్ గా చెప్పారు. నాకైతే అలానే అనిపిస్తుంది. మేము అందరం కూడా సూక్ష్మ ధ్యానం చేసిన వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. చిన్న చిన్న పిల్లలు కూడా ఏమంటారంటే ధ్యానం అయిపోయిన తర్వాత సునీతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మాకు అసలు ఇప్పుడు ఏ భయాలు లేవు, ఒక పెద్ద మౌంటైన్ ని కూడా మేము ఛేదించగలమనే శక్తి వచ్చింది అని అంటారు. ఈవెన్ ధ్యానం చేయకుండా జస్ట్ ఆడు ప్రజెన్స్ లో కూడా పిల్లల్ని చూస్తాను కదా, ఎగురుతుంటారు, ఒక ఎనర్జీ వచ్చేసేసి వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందం వచ్చేసేసి గంతులు వేయడము, ఒక శక్తి వచ్చేయడం వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. సో అది ఎందుకు జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే మనము ఆ రేడియేషన్ లో ఉన్నాం, ఇప్పుడు సునీతమ్మ లాంటి మహర్షులు చాలా మంది ఉండొచ్చు, అలాంటి వాళ్ళ ప్రెజెన్స్ లో మనం ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఆ రేడియేషన్, వాళ్ళ నుంచి వచ్చే ఆ రేడియేషన్
వచ్చి మన బాడీని ఒక వైబ్రేషన్ లాగా హిట్ చేసి మనల్ని కూడా ఎక్సైట్ చేస్తుంది అనమాట. ఎనర్జీ ఒక్కసారి మనలో కూడా ఒక ఆ శక్తిని ఉత్తేజపరుస్తుంది. సో ఇది సూక్ష్మంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనం దాన్ని అనుభవించగలుగుతాము. అనుభవించి మనం దాన్ని జీవితంలో అఫ్ కోర్స్ దాని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ దాన్ని అనుభవించడము ఎంతో కష్టం. ఎందుకని మనం ఎన్నో మాయలు, ఒక రకమైనటువంటి డెల్యూజన్ లో బతుకుతున్నాం. అసలు ఇక్కడే ఉంటుంది ఆ శక్తి, కానీ కప్పబడి ఉంది. మనకంటారు కదా, ఒక నిప్పు ఉండి దానిపైన బూడిద ఎలా అయితే పొగ కప్పేసి ఉంటుందో అలాగా ఈ మాయ అనేది మనల్ని కప్పేసింది. ఈ మాయ ఈజ్ నథింగ్. యాక్చువల్లీ సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జామ్. చాలా మంది మాయ అంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చొద్దా మనల్ని కమ్మేస్తుంది అనుకుంటారు. సింపుల్ మాయ మీకు చూడండి. ప్రస్తుతం మనం కూర్చుని మాట్లాడుతున్నాం, భూమి తిరుగుతుంది, కొన్ని వేల మైళ్ళ స్పీడ్ లో తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ నక్షత్ర మండలం, సోలార్ సిస్టమ్ అంతా కలిసి ఈ మిల్కీ వేలో, రైట్, ఈ పాలపుంతలో తిరుగుతూ ఉంది చాలా హై స్పీడ్ లో. ఇదంతా కలిసి మళ్ళీ ఇంకొక హై స్పీడ్ లో తిరుగుతుంది. ఇదే టైంలో ఈ అంతరిక్షం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతి సెకండ్ ఈ అంతరిక్షం అనేది ఎక్స్పాన్షన్ లోనే ఉంది. ఇంత ప్రక్రియ జరుగుతున్నా కూడా మనకి తెలియట్లేదు. అదే పెద్ద మాయ. ఏమి సంఘర్షణ వికర్షణ ప్రక్రియలు ప్రతి క్షణము యూనివర్స్ లో జరుగుతూనే ఉన్నాయి. సంఘర్షణ వికర్షణ జరగకపోతే భూమి తన చుట్టూ తాను తిరగదు, ఈ సూర్యుని చుట్టూ నక్షత్రాలు తిరగవు, ఈ ఒక వేలో ఒక గ్రహం ఇంకొక గ్రహం తిరగదు, డిస్టెన్స్లు ఉండవు. ఆ కరెక్ట్గా వాటి పాత్రలో లేకుండా కొద్దిగా తప్పిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా చాలా చేంజెస్ వచ్చేస్తాయి. సో అవన్నీ శృతి లయ తప్పకుండా చక్కగా తిరుగుతున్నాయి. తిరుగుతూ ఉన్నా కూడా మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఏమనుకుంటున్నాము, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం. మనం అసలు ఇక్కడికి వచ్చింది ఒక చిన్న కణంగా, ఒక అమ్మ కడుపులో గర్భంలో మనము చిన్న కణంగా వస్తాం. మనం వచ్చి విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆ చిన్న కణము టకటక మల్టిప్లై అయిపోయి ఈ అద్భుతమైనటువంటి శరీరం తయారైంది. ఈ శరీరం తయారవడమే కాకుండా ఇందాక అనుకున్నట్టు మెల్లిగా పెరిగి పెరిగి తరుగుతుంది. ఇంత ప్రక్రియ జరుగుతున్నా కూడా మన అవేర్నెస్ దాని మీద లేదు. లేకుండా మనం ఎక్కడో బయట ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలపైన పడుతున్నాం. అదే మాయ. ఎప్పుడైతే మనకి ఎరుక అనేది వస్తుందో, అంటే అవేర్నెస్, మన గురించి, మన మనస్సు గురించి అవేర్నెస్ వచ్చిందో, అక్కడతో మాయ తొలగిపోయినట్టే. అవిద్య పోయింది, జ్ఞానం తెలుసుకున్నాం. ఏ జ్ఞానం తెలుసుకున్నాము? మనం ఏంటి, మనం ఎవరో ఏంటో తెలుసుకున్న జ్ఞానమే మనకి బ్రహ్మ జ్ఞానం. దాన్ని గౌతమ బుద్ధుల వారు అవిద్య అజ్ఞానం అంటారు కదా. అవును, అవిద్య తొలగినప్పుడు జ్ఞానం పోతుంది. దుఃఖానికి కారణం అజ్ఞానం, అజ్ఞానానికి కారణం అవిద్య. అవిద్యను తొలగించాలంటే ఆటోమేటిక్ గా ఆత్మ జ్ఞానం రావాలి, వాళ్ళకి అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ రావాలి అంటే ధ్యాన సాధన తప్పితే ఇంకోటి మార్గం లేదు. ఇన్ఫాక్ట్ అదే మళ్ళీ ఇంకొక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఆదిశంకరాచార్య గారు ఏమన్నారు, నేతి 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 నేతి, నువ్వు ఈ శరీరం కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, పంచకోశాలు కాదు, ఇవేవి కాదు అని ఎప్పుడైతే వీటన్నిటిని ఒకదాన్ని తొలగించు వెళ్తుంటావో, ఈ తెరలన్నీ ఫైనల్ గా మిగిలేది ఆ నథింగ్. ఎప్పుడైతే మనం ఆ అహంని, నేను శరీరము, నేను సుమను, నేను రామయ్య, నేను పుల్లయ్య అని అనుకోవడం మానేసి నేను ఆత్మ అని అనుకోవడం మొదలు పెట్టామంటే, అహంకారం నుంచి, అహం అనేది నేను అనేటువంటి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తాం. నేను అనేది ఐ ఐ ఐ అని ప్రతి ఒక్కరు వాడతాం. కానీ ఆ ఐ దేంతో మనం ఐడెంటిఫై చేస్తున్నాం? తీసుకొచ్చి ఈ బాడీ కాన్షియస్నెస్ తో, సోల్ కాన్షియస్నెస్ కాదు, అది ఆకారంతో కలుపుతున్నాం దాన్ని తీసుకొచ్చి. అందుకనే అహంకారం తయారైంది. ఎక్సలెంట్ గా చెప్పారు. అహం ప్లస్ ఆకారం, అహంకారం. ఇప్పుడు మనం చేయవలసిన ప్రక్రియ ఏంటంటే, ఈ అహంకారాన్ని బ్రేక్ చేసి అహమాత్మ అనేటువంటి అనుభవాన్ని మనం పొందగలగాలి. ఎప్పుడైతే అహం ఆత్మ అని తెలుసుకున్నామో, అహమాత్మ నుంచి అహం బ్రహ్మాస్మికి వెళ్తాం. అహం ఆత్మ సర్వభూతాత్మ స్టేట్ కి వెళ్ళిపోతాం. కరెక్ట్. అయితే ఈ ప్రక్రియ జరగడానికి అంత తేలిక కాదు. సునీతం అంటుంటారు, స్థూలం సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమమపి
స్పర్శన దర్శన సభాషణ సంకల్ప తుర్యాతీత. ఇన్ని స్టేజెస్ అన్ని దాటుకుంటూ మనం వెళ్ళినప్పుడే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితిని మనం పట్టుకోగలుగుతాం. అది పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి లోపల నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆనందము, ఆరోగ్యము, ఆత్మీయము, ఇవన్నీ అనుభవాలు ప్రాక్టికల్ గా వస్తాయి, మనకి ప్రాక్టికల్ గా వస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సూక్ష్మాన్ని అనుభవించినప్పుడు విశ్వాన్ని మనం అనుభవించడానికి చాలా సులువుగా జరిగేటువంటి ప్రక్రియ ఈ సూక్ష్మ ధ్యానం. చాలా మంది అడుగుతారు దీని వల్ల లాభం ఏంటి అనేసి. అసలు సూక్ష్మం నుంచి విశ్వం తెలుసుకోవడం వల్ల అఫ్ కోర్స్ ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఇంకొక చిన్న అనాలిసిస్. ఇప్పుడు మన శరీరంలో ఉండేటువంటి అణువు ఉంది కదా, అందులో ఎలక్ట్రాన్ ఉంది, ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్ ఉంది. మీకు ఎక్కడో అంతరిక్షంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవన్నీ కూడా ఒకటే కదా, దానిలో తేడా లేదు కదా. ఇప్పుడు నాలో ఉన్న ఎలక్ట్రాన్ సుమన్ అని పేరు రాసుకోలేదు, మీలో ఉన్న ఎలక్ట్రాన్ రవిశాస్త్రి గారు అని మీ పేరు రాసుకోలేదు, రైట్? అది మనకి తల్లిదండ్రులు ఇచ్చిన పేరు. కానీ లోపల నామరూపాలు లేనటువంటి ఆ స్థితి ఉంది. అయితే వీటన్నిటినీ కూడా కలిపేటువంటి ఆ సూత్రం ఉందేదో, ఆ సూత్రమే బ్రహ్మతత్వం. ఆ సూత్రాన్ని గనక మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అసలు మనకి ప్రపంచంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి కలహాలు, కొట్లాటలు, అనర్థాలు, మనకున్నటువంటి మనస్పర్ధలు, ఇవి ఏవి కూడా ఉండవు. ఎందుకని? నాలో ఉన్నటువంటి దైవత్వము, నీలో ఉన్నటువంటి దైవత్వము ఒకటే. అందరూ చెప్తుంటారు మనకి శాస్త్రంలో, నువ్వు దేవుడివి, నీలోనే ఉన్నాడు దేవుడు. నీలో ఉన్న దేవుడు ఎవడు అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నీలో ఉన్నటువంటిది శక్తి, నాలో ఉన్నటువంటి శక్తి. సో ఆ సూక్ష్మ అనుభవం తెలుసుకున్నప్పుడే మనకి ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అనేటువంటి స్థితికి జరుగుతాం. ఉన్నది ఒక్కటే, కానీ అది మనకి ఎన్నో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజంగా మనం ఆ సూక్ష్మ స్థితికి వెళ్ళిపోతే, నాకైతే చాలా సార్లు అసలు ఎప్పుడు కూడా మీరు, నేను, ఇది అనేటువంటి ఈ భేదం అనేది కనిపించదు. అంతా ఒకటే, ఇదంతా ఒకే శక్తి. ఈ శక్తి అంతా కూడా దాని నుంచి సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం బ్యూటిఫుల్, సర్వం కలివిదం బ్రహ్మ. ఆ బ్రహ్మతత్వం నుంచి ఇవన్నీ వస్తున్నాయి, మళ్ళీ ఆ బ్రహ్మతత్వంలో కలిసిపోతున్నాయి. ఎలాగైతే ఒక కుండలు చేసేవాడు మట్టి తీసుకొని కుండ తయారు చేస్తున్నాడు, మళ్ళీ ఆ కుండ మట్టిలోకే వెళ్ళిపోతుంది. కాకపోతే మన ఈ శరీరం కూడా ఒక కుండలాగా వస్తుంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరం కుండలాగా వచ్చినప్పుడు ఈ కుండని మనం ముక్కలు ముక్కలుగా చేసి చిందరవందర చేయకుండా, కుండను ఎలాగైతే ఒక అగ్ని సంస్కారం చేస్తారో, ఒక అగ్నిలో పెట్టి దాన్ని సంస్కరింపజేస్తారో, మనం కూడా ఈ సాధనల ద్వారా దీన్ని సంస్కరింపచేసి ఈ కుండలో ఎలాగైతే నీళ్లు నింపితే మనం ఎంతో మందికి దాహం తీర్చగలుగుతామో, ఈ శరీరమైనటువంటి కుండలో మనం గనక ఆధ్యాత్మిక జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అనేటువంటి నీరు నింపుకున్నప్పుడు అది మనం ఇంకా ఎంతో మందికి, ఈ జనరేషనే కాదు, కొన్ని జనరేషన్స్ మనం ఆ జ్ఞానాన్ని ఇవ్వగల. అది చేసిందే మన ఋషులు, గొప్ప గొప్ప మాస్టర్స్ చేస్తున్నటువంటి యోగులు చేసినటువంటి ప్రక్రియ అది. వాళ్ళు ఈ శరీరమైనటువంటి కుండలో ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటి నీరుని ఇచ్చారు. అది మన దాహాన్ని తీరుస్తుంది. మళ్ళీ అది ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళాలి. సో ఈ సూక్ష్మం నుంచి మనం విశ్వానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల మనం ఉన్నటువంటి కుల మత భేదాలన్నీ తొలగిపోతాయి. అంతా మానవత్వం అంతా ఒకటే. అసలు మానవత్వం అంటే దైవత్వమే అనేటువంటి స్థితికి చేరుకున్నప్పుడు ఈ ప్రపంచము ఆనందభరితంగా నిండిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది ఈ యొక్క ఇంటర్వ్యూ చూసి ఆన్లైన్లో ఈ యొక్క సూక్ష్మ ధ్యానాన్ని నేర్పిస్తారా అని అడుగుతున్నారు. దీనికి అంటే ఒక ఎపిసోడ్ రూపంలో గైడెడ్ మెడిటేషన్ లాగా మీరు చేస్తారు కదా సూక్ష్మ ధ్యానం? తప్పకుండా. సో మేము ఏం చేస్తామంటే, మీరు ఎవరికైతే కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, అగైన్ నేను మళ్ళీ ఇది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్, సూక్ష్మ ధ్యానము చేద్దాము తప్పకుండా, బట్ టెక్నిక్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. ఇది ఒక టెక్నిక్ మాత్రమే కాదు, ఏదో 4 క్రియలు ఉంటాయి చేసేస్తే మనకి సూక్ష్మ స్థితికి వెళ్ళిపోతామని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే ఆదిశంకరాచార్య గారు కూడా చెప్పినట్టుగా, ఇట్లాంటి బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అది ఒక గురువు ఆర్ ఒక టీచర్, ఒక గైడ్, ఒక మాస్టర్ ఎవరైతే దాన్ని అనుభవించి ఆ స్థితిలో ఉండి పూర్తిగా ఇవ్వగలిగినప్పుడే అది మనకు అందుతుంది. కానీ ఏదో ఒక టెక్నిక్ తో మాత్రం అవ్వదు.
అలా అని మనం గైడెడ్ మెడిటేషన్ చేయకుండా ఉండట్లేదు. ఒక చిన్న స్టెప్ గైడెడ్ మెడిటేషన్ కూడా చేద్దాము. సో దానికి మీరు ఏం చేయాలంటే మా వెబ్సైట్ ఉంది www.peacetree.ca. మీరు peacetree.ca అని కొడితే వస్తుంది. మన ఇదివరకు వీడియోలో కూడా ఆ వెబ్సైట్ ఉంది, చూడండి మీరు. దానికి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది. మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీకు సబ్స్క్రైబ్ అని వస్తుంది. మేము ఒక వీడియో కూడా తయారు చేస్తాము ఇంకొక 1-2 days లో. ఇన్ఫాక్ట్ చాలా మంది తెలుగు వాళ్ళు మాకు తెలుగులో చేస్తే బాగుంటుందని చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. సో అది మేము ఇంకొక 2 రోజుల్లో తయారు చేసి మా యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాం అది. సో దాన్ని మీకు యాక్సెస్ వస్తుంది. సో మీరు తప్పకుండా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీరు ఫ్రీ మెంబర్, దానికి మీరేం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రీ మెంబర్ అయిపోగానే మీకు మేము ఆ వీడియో పంపుతాము. మీరు మీ ఇంట్లో నుంచే దాన్ని తప్పకుండా మీరు సాధన స్టార్ట్ చేయండి. ఇంతలోపల సునీతమ్మ కనుక ఇండియాకి వస్తే తప్పకుండా మనం అందరం కలిసి ఈ సాధన నేర్చుకుందాం, చేద్దాం. ఇండియాలో ఒక డైరెక్ట్ ప్రోగ్రామ్ మనం చేద్దాం. అప్పటి వరకు ఉంటుంది. ఇది లాక్డౌన్ కెనడాలో పూర్తయిపోతే సునీతమ్మ గారితో కూడా ఒక ఇంటర్వ్యూ అద్భుతంగా చేద్దాం. ఓకే, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఒక విశ్వం కాన్సెప్ట్ మీద, ఈసారి సూక్ష్మ ధ్యానం గైడెడ్ మెడిటేషన్ మీద మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు, బ్రహ్మర్షి పత్రి గారికి, మీ అందరి పిరమిడ్ మాస్టర్లకి, పిఎంసి ఛానల్ వారికి, అందరికీ, సాంకేతిక వర్గానికి మాకు ఇచ్చిన అవకాశానికి, మీ సమయానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.